ఒకానొక కాలంలో అరణ్యపు అంచున ఉన్న ఒక చిన్న గ్రామంలో లియో అనే బాలుడు ఉండేవాడు. అతను కేవలం 10 ఏళ్ల వయస్సులోనే గుండె ధైర్యంతో నిండి ఉండేవాడు. గ్రామ పెద్ద గంభీర స్వరం. పిల్లలారా, చెవి పెట్టుకుని వినండి. చీకటి పడిన తర్వాత అడవిలోకి వెళ్ళకూడదు. అక్కడ ఒక భయంకరమైన జీవి, నీడ రాక్షసుడు, తిరుగుతూ ఉంటుంది. అది కేవలం ఒకదానిని మాత్రమే భయపడుతుంది. అది వెలుగు. ఎమ్మా, భయంతో నెమ్మదిగా, లియో, నన్ను కాపాడు. లియో గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ అడవిలోకి పరుగెత్తుతాడు. అసమయం. సూర్యుడు గోధూళి రంగుల మధ్య కనుమరుగయ్యేటప్పుడు అడవిలోంచి భయంకరమైన అరుపు వినిపించింది. లియో ఎలాంటి ఆలోచన లేకుండా తన దీపాన్ని పట్టుకుని అడవిలోకి పరిగెత్తాడు. లియో, కాస్త భయంతో, కాని ధైర్యంగా, ఎమ్మా, ఎక్కడ ఉన్నావు? అతను లోతుగా అడుగుపెట్టినంతగా చీకటి పెరిగింది. చెట్లు భయంకరంగా వంచుకుని అతన్ని చూస్తున్నట్లు అనిపించింది. గాలి వీచే శబ్దంలో ఏదో విచిత్రమైన ఫసఫసలు వినిపిస్తున్నాయి. ఆ సమయంలో ఎర్రటి కళ్ళు చీకట్లో మెరుస్తున్నాయి. నిశ్శబ్దం. ఒక్కసారిగా భయంకరమైన గర్జన. నీడ రాక్షసుడు. లియో, దృఢంగా, కాని కొద్దిగా భయంతో లియోకు గుర్తొచ్చింది. నీడ రాక్షసుడు కేవలం ఒకదానిని మాత్రమే భయపడుతుంది. వెలుగు. గాలి బలంగా వీచుతుంది. వూస్. దీపం ఆరిపోతుంది. లియో, ఆందోళనగా, ఓ, నా దీపం! నీడ రాక్షసుడు గర్జిస్తూ ముందుకు దూసుకొస్తుంది. లియో వేగంగా 2 రాళ్లను పట్టుకుని గట్టిగా కొడుతున్నాడు. లియో, దృఢంగా, నిప్పులు చూస్తూ, ఇదివరకు ఈ నిప్పులు నాకు సహాయపడలేదు. కాని ఇప్పుడు చేయాలి. క్లాక్ క్లాక్. రాళ్లను రుద్దుతున్న శబ్దం, చిన్ని చిన్ని నిప్పులు వెలుస్తున్నాయి. నీడ రాక్షసుడు బెంగతో గర్జిస్తూ, రారా! నిప్పులు మెరుస్తూనే ఉన్నాయి. రాక్షసుడు వెనక్కి తగ్గాడు. అంధకారం వెనుకంజ వేస్తోంది. లియో, గట్టిగా, చివరిసారి కొట్టి, ఇక పోయిపో. క్లాక్. మెరుపులా వెలుగుతో రాక్షసుడు నశించిపోతాడు. నీడ రాక్షసుడు విలపిస్తూ, లేదు, లేదు. నిశ్శబ్దం. కేవలం గాలి మెల్లగా ఊగుతోంది. ఇక అంతే. అది వెళ్ళిపోయింది. అడవి మళ్లీ మామూలు అయ్యింది. లియో లోతుగా శ్వాస తీసుకుంటాడు, విజయాన్నంతా గ్రహిస్తూ. ఎమ్మా, కనీస శబ్దంతో, భయంతో. లియో, నువ్వు వచ్చావు. లియో, స్నేహపూర్వకంగా, సంతోషంగా. ఎప్పుడూ నీతోనే ఉంటాను, ఎమ్మా. లియో ఆమెను దగ్గరకు తీసుకుని ఇంటికి నడిపిస్తాడు. తెల్లవారింది. గ్రామస్థుల ముచ్చట్లు. గ్రామస్థులు ఆశ్చర్యంగా, ఆ బాలుడు నీడ రాక్షసుడిని ఓడించాడు. గ్రామ పెద్ద గర్వంగా, గంభీరంగా, ఇప్పటినుంచి లియో ఒక సాధారణ బాలుడు కాదు. అతను ఒక వీరుడు. గ్రామస్థుల హర్షధ్వానాలు, ఆనందం. గ్రామం సురక్షితం. చీకటి తొలగిపోయింది. లియో మరియు ఎమ్మా ఇంటికి తిరిగి నడుస్తున్నారు. వారి చేతులు గట్టిగా పట్టుకుని, ఈ ప్రయాణం వారిని మరింత బలవంతులను చేసింది. ఒకప్పుడు భయంకరంగా అనిపించిన అరణ్యం ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. గ్రామం ఆనందంతో నిండిపోయి. ఇలా ఈ కథ ముగిసింది.